పంచతంత్ర కథలు. ధర్మపురి రాజస్థానం. రాజా విక్రమార్క తన సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు. సభలో అంతా ప్రశాంతంగా ఉంది. ఆయన పక్కనే వృద్ధుడైన ప్రధానమంత్రి మహామతి నిలబడి ఉన్నాడు. ప్రభు, ఇన్నేళ్ళు మీ దయతో ఈ రాజ్యానికి నా వంతు సేవ చేశాను. కానీ ఇప్పుడు నాకు వయసు పైబడింది. నా శరీరంలో శక్తులు సన్నగిల్లుతున్నాయి. దయచేసి నాకు పదవీ విరమణ ప్రసాదించండి. శేష జీవితాన్ని దైవ చింతనలో గడుపుతాను. మహామతి గారు, మీ సేవలు ఈ రాజ్యానికి అమూల్యం. ఎన్నో కష్టకాలాల్లో మీ తెలివితేటలతో రాజ్యాన్ని కాపాడారు. కానీ మీ ఆరోగ్యం, వయసు దృష్ట్యా మీ కోరికను నేను కాదనలేను. మరి మీ స్థానంలో అంతటి తెలివైన, ధర్మం తెలిసిన యువకుణ్ణి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రభు, మన రాజ్యంలో తెలివైన వారికి కొదవలేదు. కానీ అసలు సిసలైన రత్నాన్ని మనమే వెతికి పట్టుకోవాలి. రేపు రాజ్యమంతా ఒక దండోరా వేయించండి. ప్రధానమంత్రి పదవి కోసం కోటలో పరీక్షలు పెడుతున్నామని, అర్హులైన వారు ఎవరైనా రావచ్చని ప్రకటించండి. సరే మహామతి, మీరు చెప్పినట్లే చేద్దాం. భటుల్లారా, రేపే రాజ్యం నలుమూలలా దండోరా వేయించండి. మరుసటి రోజు ఉదయం రాజ్యంలో వీధి వీధిన దండోరా మోగుతోంది. వినరా ప్రజలారా, మన రాజ్యానికి కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు రాజుగారు రేపు కోటలో కొన్ని పరీక్షలు నిర్వహించబోతున్నారు. గెలిచిన వారికి మంత్రి పదవితో పాటు అర్ధరాజ్యం బహుమానం. సమయస్ఫూర్తి, లోకజ్ఞానం ఉన్న యువకులంతా రేపు ఉదయం కోటకు రావాల్సిందిగా రాజుగారి ఆజ్ఞ. మరుసటి రోజు కోటలో కిక్కిరిసిన సభ. మహామతి సభ మధ్యలోకి రాకముందు పోటీకి వచ్చిన యువకుల్లో సూర్యుడు, చంద్రుడు, రాముడు తమలో తాము ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారుగా ఎంతమంది వచ్చారు. కానీ ఇదంతా వృధా ప్రయాస. మా నాన్నగారి దగ్గర ఉన్న ధనంతో పోలిస్తే వీళ్ళెవరూ నా ముందు నిలబడలేరు. డబ్బుతో ఎంతటి వాళ్ళనైనా కొనగలను. కాబట్టి ఈ మంత్రి పదవి ఖచ్చితంగా నాకే దక్కుతుంది. మూర్ఖుడా సూర్య, మంత్రి పదవిని ఏలడానికి ధనం కాదు, బుద్ధి కావాలి. నేను చదివినవన్నీ శాస్త్రాలు, పుస్తకాలు ఈ రాజ్యంలో ఎవరూ చదివి ఉండరు. నా పాండిత్యం ముందు నీ డబ్బంతా బలాదూర్. ఏం మాట్లాడుతున్నావు చంద్రుడా? నా డబ్బుకి ఉన్న శక్తి నీకు తెలియదులే. ఆయన ఆ మూలను నిలబడ్డ పేదవాణ్ణి చూడు. చిరిగిన బట్టలతో, మట్టి అంటిన చేతులతో మంత్రి పదవికి పోటీకి వచ్చాడు. వీడికి అసలు ఇక్కడ మనతో సమానంగా నిలబడే అర్హత ఉందా? అయ్యా, బట్టలను చూసి మనిషి బుద్ధిని, డబ్బును చూసి మనిషి స్థాయిని అంచనా వేయలేం. రాజుగారి దండరో వేయించింది ధనవంతుడి కోసం కాదు, పండితుడి కోసమూ కాదు. కేవలం సమయస్ఫూర్తి, లోకజ్ఞానమున్న యువకుడి కోసం. అర్హత అనేది అహంకారంలో ఉండదు, ఆలోచనలో ఉంటుంది. సమయస్ఫూర్త, లోకజ్ఞానమా? అవి ఏ పుస్తకంలో దొరుకుతాయిరా? వ్యవసాయం చేసుకునే నీకు రాజ్యాన్ని ఏలెంత తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయం చేసేవాడికి భూమి ఏ సమయంలో ఎలా మారుతుందో, ఎప్పుడు వానొస్తుందో, తెగులు వస్తే ఎలా ఆపాలో తెలుస్తుంది. ఆ ప్రకృతి నేర్పిన గుణపాఠాల కంటే పెద్ద చదువు లేదు మిత్రమా. ఆ దేవుడి దయ, మన రాజుగారి ఆశీస్సులు ఉంటే ఎవరికైనా అవకాశం రావచ్చు. ఓహో, నీతి వాక్యాలు బాగానే వల్లిస్తున్నావులే. చూద్దాం నీ ప్రగల్భాలు రాజుగారి ముందు ఎంతవరకు నిలుస్తాయో. ఇంతలో మహామతి మరియు రాజా విక్రమార్క సభలోకి వస్తారు. అందరూ నిశ్శబ్దంగా నమస్కరిస్తారు. మహామతి, ఇంతమంది యువకులు వచ్చారు. వీరిలో ఎవరు గొప్పవారో, ఎవరు తెలివైనవారో ఎలా తెలుస్తుంది? ప్రభు, అందరూ అర్హులే. కానీ మనకి కావాల్సింది ఒక గొప్ప మేధావి. ముందుగా ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం చెప్పిన వారే తదుపరి ముఖ్యమైన 3 పరీక్షలకు వెళ్తారు. మహామతి సభ మధ్యలోకి వస్తాడు. యువకుల్లారా, మీ అందరికీ నా మొదటి ప్రశ్న. మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులున్నాయి? మీకు 10 నిమిషాల సమయం ఇస్తున్నాను. యువకులంతా తలలు పట్టుకుంటారు. కొందరు వేళ్ల మీద లెక్కలు వేస్తారు. మరికొందరు ఆకాశం వైపు చూస్తారు. 10 నిమిషాల తర్వాత 3 యువకులు మాత్రమే ముందుకొస్తారు. మహామతి గారు, మాది గొప్ప వ్యాపారస్తుల కుటుంబం. నేను నా పని వాళ్ళందరినీ ఊరంతా పంపి లెక్క కట్టించాను. మన రాజ్యంలో ఖచ్చితంగా 1,00,000 కాకులున్నాయి.
నేను గొప్ప పండితుణ్ణి. నా పుస్తక జ్ఞానం పక్షుల శాస్త్రం ప్రకారం మన రాజ్యం విస్తీర్ణం బట్టి చూస్తే ఖచ్చితంగా 85,432 కాకులుంటాయి. ప్రభు, ఆ లెక్కలేవి అవసరం లేదు. మన రాజ్యంలో ఖచ్చితంగా 95,463 కాకులున్నాయి. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు రాముడు? ఒకవేళ ఆ సంఖ్య కంటే తక్కువ ఉంటే కొన్ని కాకులు పక్క రాజ్యంలో ఉన్న తమ చుట్టాల ఇంటికి పేరంటానికి వెళ్ళుంటాయి ప్రభు. సరే, ఒకవేళ ఎక్కువ ఉంటే పక్క రాజ్యం నుంచి కాకులు మన రాజ్యానికి చుట్టపు చూపుకి వచ్చి ఉంటాయి ప్రభు. సభలో ఒక్కసారిగా నవ్వులు విరుస్తాయి. రాజుగారు ఆనందంగా చప్పట్లు కొడతారు. షబాష్! నీ సమయస్ఫూర్తి అద్భుతం. సూర్యుడు, చంద్రుడు, రాముడు, మీరు ముగ్గురు తదుపరి పరీక్షలకు ఎంపికయ్యారు. కోటలో ఒక విశాలమైన పూర్తిగా చీకటిగా ఉన్న గది. ఎక్కడా చిన్న వెలుతురు కూడా లేదు. యువకుల్లారా, ఇది మీ మొదటి ముఖ్య పరీక్ష. మీ ముగ్గురికి తలా ₹1 ఇస్తున్నాను. ఆ ₹1 ఖర్చు చేసి మీరు ఏదో ఒక వస్తువు కొనుక్కురావాలి. కానీ షరతు ఏంటంటే, మీరు తెచ్చే ఆ వస్తువుతో ఈ చీకటి గది మొత్తం నిండిపోవాలి. ఎక్కడ కొంచెం కూడా ఖాళీ ఉండకూడదు. సాయంత్రం కలుద్దాం. సాయంత్రం అవుతుంది. ముగ్గురు తిరిగొస్తారు. సూర్యుడు గడ్డి చూపిస్తూ, ₹1కి ఇంతకంటే పెద్ద వస్తువు ఇంకేం వస్తుంది? సూర్యుడు గడ్డిని గదిలో వేస్తాడు. కాని సగం గది మాత్రమే నిండుతుంది. అరెరే, సరిపోలేదే. చంద్రుడు పెద్ద దూది బస్తాలతో, గడ్డి కంటే దూది ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇది నా పుస్తక జ్ఞానం. చంద్రుడు దూదిని పరుస్తాడు. గది 3/4 వంతు నిండుతుంది. అయ్యో, ఇంకా ఖాళీ మిగిలిపోయింది. రాముడు చేతిలో ఒక చిన్న సంచితో నవ్వుతూ వస్తాడు. మేము అంత పెద్ద వస్తువులు తెచ్చినా గది నిండలేదు. నువ్వు ఆ చిన్న సంచితో ఏం చేస్తావురా? రాముడు మౌనంగా గది మధ్యలోకి వెళ్లి సంచిలో నుంచి ఒక మట్టి ప్రమిద, నూనె, వత్తి తీసి వెలిగిస్తాడు. చూసారా ప్రభు, ₹1కి వచ్చిన ఈ చిన్న దీపంతో గది మొత్తం వెలుతురుతో నిండిపోయింది. ఎక్కడా చీకటి లేదు. అద్భుతం రాముడు! నువ్వు భౌతిక వస్తువులతో కాకుండా నీ తెలివితో ఈ గదిని నింపావు. మొదటి పరీక్షలో నువ్వే మరుసటి రోజు న్యాయస్థానం. 2 వ్యాపారులు రాజుగారి ముందు నిలబడి ఉన్నారు. రెండవ పరీక్ష న్యాయ పరీక్ష. ఒక మంత్రికి ధర్మం, న్యాయం తెలిసి ఉండాలి. మీ సమస్య ఏంటో చెప్పండి. ప్రభు, నేను సోము కలిసి పక్క ఊరికి వ్యాపారానికి వెళ్ళాం. దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆగాం. నేను స్నానానికి వెళుతూ నా దగ్గర ఉన్న 100 బంగారు నాణేల సంచిని సోముకు ఇచ్చాను. తీరా స్నానం చేసి వచ్చాక అడిగితే తను సంచి తీసుకోలేదని అబద్ధం చెబుతున్నాడు. నా రక్తం కన్నీరవుతోంది. ప్రభు, వాడు పచ్చి అబద్ధం చెబుతున్నాడు. అసలు నాకు సంచి ఇవ్వలేదు. పైగా మేము అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని చూసిన సాక్షులు ఎవరూ లేరు. యువకులారా, సాక్షులు లేని ఈ కేసులో ఎవరు నిజం చెబుతున్నారో ఎలా కనిపెడతారు? ప్రభు, సోము మీద నాకు అనుమానంగా ఉంది. వాడిని బటులతో గట్టిగా కొట్టిస్తే దెబ్బలకు తాళలేక ఖచ్చితంగా నిజం ఒప్పేసుకుంటాడు. సాక్ష్యం లేకుండా ఎవరినీ శిక్షించకూడదు. ఒకవేళ వాడు నిర్దోషి అయితే మనం పాపకార్యం చేసిన వాళ్ళమవుతాం. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభు, ఈ ధరణి గుడికి తీసుకువెళ్లి దేవుడి ముందు ప్రమాణం చేయించి నిజం చెప్పమనండి. తప్పు చేసిన వాడికి దేవుడి భయం, ప్రమాణాల భయం ఉండదు చంద్రుడా. ఇది కూడా పనికిరాదు. ప్రభు, సాక్షులు ఎవరూ లేరని సోము అంటున్నాడు. కాని వాళ్ళు ఆ మర్రి చెట్టు దగ్గరే ఉన్నప్పుడు సంచి చేతులు మారింది. కాబట్టి ఆ మర్రి చెట్టే మన ప్రధాన సాక్షి. నేను ఆ చెట్టును ప్రశ్నిస్తాను. సభలో అందరూ విస్తుపోయి చూస్తారు. రంగా, నువ్వు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మర్రి చెట్టును సభకు తీసుకురా. నేను పిలిచానని చెప్పు. రంగ పరిగెత్తుకుంటూ సభ నుంచి బయటకు వెళ్తాడు. 10 నిమిషాలు గడుస్తుంది. సభంతా నిశ్శబ్దం. రాముడు కళ్ళు మూసుకొని ఉంటాడు. అబ్బో, రంగా ఇంకా రాలేదు. ఆ మర్రి చెట్టు ఇంకా బయలుదేరి ఉండదా? ఎక్కడి దాకా వచ్చుంటుంది? ఏం మాట్లాడుతున్నావు రాముడో? ఆ మర్రి చెట్టు ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో అడవి మధ్యలో ఉంది. రంగా అక్కడికి వెళ్లి తిరిగి రావడానికి కనీసం 2 గంటలు పడుతుంది. వాడు అప్పుడే ఎలా వస్తాడు? శభాష్ సోము, రంగా నీకు బంగారు సంచి ఇవ్వలేదు. అసలు మీరు ఆ మర్రి చెట్టు దగ్గరే లేరు అని అంత గట్టిగా వాదించావు కదా. మరి ఆ మర్రి చెట్టు ఖచ్చితంగా 10 మైళ్ళ దూరంలో
అడవి మధ్యలో ఉందని నీకంత ఖచ్చితంగా ఎలా తెలుసు? నువ్వు అక్కడ లేకపోతే ఆ చెట్టు ఎక్కడుందో నీకెలా తెలిసింది? సోము భయంతో వణికిపోతూ రాజుగారి కాళ్ల మీద పడి, నన్ను క్షమించండి ప్రభు. బుద్ధి గడ్డి తిని నేనే ఆ నాణాలు దొంగలించాను, తిరిగి ఇచ్చేస్తాను. అద్భుతం రాముడు. మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వాడి నోటి వెంటే నిజం రప్పించావు. నిజమైన న్యాయం అంటే ఇదే. ఆఖరి పరీక్ష. మహామతి ఒక కాగితం పట్టుకొని సభ ముందుకొస్తాడు. ఇది చివరి పరీక్ష. ఒక పల్లెటూరులో ఒక రైతు చనిపోయాడు. అతని దగ్గర మొత్తం 19 ఆవులు ఉన్నాయి. చనిపోయే ముందు తనొక వీలునామా రాశాడు. ఆ 19 ఆవుల్లో సగం పెద్ద కొడుక్కి, పావు వంతు రెండో కొడుక్కి, 5 వంతు మూడో కొడుక్కి ఇవ్వాలి. ఆవులను చంపకూడదు, అమ్మకూడదు. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో? 19 ఆవులను సగం చేయడం అసాధ్యం ప్రభు. వాటిని అమ్మేసి ఆ డబ్బుని పంచడమే సరైన మార్గం. తండ్రి ఆజ్ఞ ఆవులను ప్రాణాలతో పంచమని. నా గణిత శాస్త్రం ప్రకారం వీలునామా రాసిన పద్ధతే తప్పు ప్రభు. దీనికి పరిష్కారం లేదు. ప్రభు, నాకు మీ గోశాల నుంచి ఒక ఆవును అప్పుగా ఇవ్వండి, నేను పరిష్కరిస్తాను. రాజుగారు భటులతో ఒక ఆవును తెప్పిస్తారు. 3 కొడుకులను సభ ముందుకు పిలుస్తారు. సహోదరులారా, మీ నాన్నగారి 19 ఆవులకు రాజుగారి ఆవును కలిపాను. ఇప్పుడు మొత్తం 20 ఆవులు అయ్యాయి, సరేనా? అందరూ సరే అంటారు. పెద్ద కొడుకు, నీకు సగం వంతు కావాలి. 20 ఆవుల్లో సగం ఎంత? 10 ఆవులు. ఇవి తీసుకో. రెండవ కొడుకు, నీకు పావు వంతు కావాలి. 20లో పావు వంతు ఎంత? 5 ఆవులు. ఇవిగో తీసుకో. మూడవ కొడుకు, నీకు 5వ వంతు కావాలి. 20లో 5వ వంతు ఎంత? 4 ఆవులు. నువ్వు తీసుకో. ఇప్పుడు లెక్క పెట్టండి. పెద్ద కొడుకు 10 ప్లస్ రెండో కొడుకు 5 ప్లస్ మూడో కొడుకు 4, మొత్తం 19 ఆవులు. మీ నాన్నగారి వీలునామా నెరవేరింది. ఇక మిగిలిన ఈ 20వ ఆవు నేను రాజుగారి దగ్గర తెచ్చిన అప్పు. ఇదిగో ప్రభు, మీ ఆవును తీసుకోండి. సభలో నిశ్శబ్దముంది. ఆ తర్వాత ఒక్కసారిగా అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తారు. అప్పుడు రాజా విక్రమార్క, రాముడు, మొదటి పరీక్షలో లోకజ్ఞానం, రెండవ పరీక్షలో ధర్మం, మూడవ పరీక్షలో క్లిష్టమైన సమస్యను విడదీసే నేర్పు చూపించావు. ఈ రోజు నుంచి నువ్వే మన ధర్మపురి రాజ్యానికి కొత్త ప్రధానమంత్రివే. ప్రభు, ఈ పదవి నాకు గర్వం ఇవ్వదు, బాధ్యతనిస్తుంది. నా ఆఖరి శ్వాస వరకు ఈ రాజ్యానికి, ప్రజలకు న్యాయం చేస్తాను. సూర్యుడు చంద్రుడు తమ ఓటమిని అంగీకరించి రాముడికి నమస్కరిస్తారు. డబ్బుందన్న గర్వం, పుస్తకాలు చదివామన్న అహంకారం ఎప్పటికీ పనికిరావు. స్వచ్ఛమైన లోకజ్ఞానం, సమయస్ఫూర్తి, ఎదుటివారి సమస్యను ప్రశాంతంగా ఆలోచించే గుణముంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అవలీలగా దాటొచ్చు. అదే మనిషిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. వైశాఖ మాసం. ఎండలు మండిపోతున్నాయి. ఊరి చివర చెరువు ఎండిపోయింది. వేప చెట్లు కూడా గాలిని వేడిగా పంపుతున్నాయి. రామలింగం తన ఇంటి అరుగు మీద తాటాకు విసనకర్రతో విసురుకుంటూ దిగాలుగా కూర్చున్నాడు. ఎండ తీవ్రతకు రోడ్డు మీద జనసంచారం అస్సలు లేదు. అబ్బబ్బా, ఏంటో ఈ ఏడాది ఎండలు నిప్పులు కురిసినట్లు కురుస్తున్నాయి. అడుగు బయట పెట్టాలంటే ప్రాణం వణికిపోతోంది. సీతమ్మ లోపలి నుంచి బయటికొస్తూ, అవునండి, బావుల్లో నీళ్లు కూడా అడుగంటిపోయాయి. తాగడానికే గుక్కెడు చల్లని నీళ్లు ఉండటం లేదు. మట్టి కుండలు కూడా వేడెక్కిపోతున్నాయి. ఆ చెరువు ఎండిపోవడంతో గాలిలో తడి కూడా లేకుండా పోయింది. ఈ వేప చెట్టు నీడ ఉన్నా గాలి మాత్రం నిప్పుల కుంపటిలా తగులుతోంది. ఈ ఎండలో కనీసం వంట చేయాలన్నా పొయ్యి దగ్గర నిలబడలేకపోతున్నాను. వేడిగాలికే కళ్ళు మండుతున్నాయి. సరేలే సీతమ్మ, ఏదో ఒకటి వండక తప్పదు కదా. ఈ ఎండలు ఇంకో నెల రోజులు ఇలాగే ఉంటాయి. వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. అప్పుడే దూరంగా ఎడ్లబండి ఆగింది. బండి దిగి 3 వ్యక్తులు రామలింగం ఇంటివైపు నడుచుకుంటూ వస్తున్నారు. వారు రామలింగం బావమరిది పరమేశం, ఆయన భార్య కనకమ్మ మరియు వారి బంధువు సుబ్బారావు. ఓయ్ బావా రామలింగం, అరుగు మీద రాజాలా కూర్చున్నావేంటి? అరే పరమేశం బావా, కనకమ్మ, ఏంటి ఈ ఎండలో ఇలా వచ్చారు? అస్సలు కబురు కూడా లేదు. ఏం చేస్తాం బావా, ఎండలని ఇంట్లో కూర్చుంటే కాలం గడుస్తుందా? మీ ఊరిలో మామిడి తోటలు బాగున్నాయని తెలిసింది, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. అబ్బా,
మీ ఊరి ఎండలు మరీ దారుణంగా ఉన్నాయే. బండిలో వస్తుంటే చర్మం కాలిపోతుంది. అవును రామలింగం గారు, దారిలో ఎక్కడో నీడ కూడా దొరకలేదు. ఆ బండి ఎడ్లు కూడా నడవలేక ఆగిపోతున్నాయి. రండన్నయ్య గారు. కనకమ్మ, లోపలికి రండి. ముందు ఈ మజ్జిగ తాగండి. కొంచెం ప్రాణం కుదుట పడుతుంది. అందరూ లోపల హాల్లో చాపల మీద కూర్చున్నారు. సీతమ్మ చల్లని మజ్జిగ గ్లాసుల్లో పోసి అందరికీ ఇచ్చింది. పరమేశం మజ్జిగ తాగి హాయిగా నిశ్వాసం విడుస్తూ, అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ప్రాణం వచ్చింది బాబా. మీ ఊరి మజ్జిగలో ఏదో రుచి ఉంది. మజ్జిగ బాగుంది కాని సీతమ్మ, ఈ వేడికి ఆకలి అస్సలు వేయటం లేదు. ఏదైనా చల్లగా ఉంటే బాగుండనిపిస్తుంది. రామలింగం గారు, మీ తోటలో మామిడికాయలు కోతకు వచ్చాయా? మేము వస్తుంటే దారిలో తోటలన్నీ పచ్చగా కనిపించాయి. వచ్చాయి సుబ్బారావు గారు, కాని ఈ వేడికి కాయలు కూడా చెట్టు మీదనే పండిపోతున్నాయి. వానలు పడితేనే గాని రుచి రాదు. బావా, మేము ఒక 4 రోజులు ఇక్కడే ఉండి వెళ్దామని వచ్చాం. మా ఊరిలో ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఎక్కువ కదా అని వచ్చాం. రామలింగం లోపల కొంచెం కంగారు పడుతూ, అలాగే బావా, ఎన్నాళ్ళైనా ఉండండి. కాకపోతే నీళ్ల ఇబ్బంది కొంచెం ఎక్కువగా ఉంది. బావిలో నీళ్లు తొరడం పెద్ద పనైపోతోంది. ఏవండి, ఇంట్లో పప్పు దినుసులు కూడా అయిపోయాయి. ఈ 4 మనుషులకు భోజనాలు ఎలా? ఏం చేస్తాం సీతమ్మ, చుట్టాలు వచ్చాక వద్దనలేం కదా. పొరుగున ఉన్న సుబ్బయ్య దగ్గరికి వెళ్ళేవైనా అప్పు తెస్తానులే. సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. ఎండ తగ్గినా ఉక్కపోత మాత్రం తగ్గలేదు. రామలింగం, పరమేశం, సుబ్బారావు బయట అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. బావా, మా ఊరిలో ఈసారి మిర్చి పంట అస్సలు పండలేదు. అంతా తెగులొచ్చేసింది. మీ ఊరిలో పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా అంతే బావా. నీరు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. రైతులందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ ఎండల వల్ల రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. మొన్న మా ఊరిలో చాలా మందికి వడదెబ్బ తగిలింది. అది సరేగాని బావా, రాత్రికి భోజనంలోకి తోటకూర పప్పు, వంకాయ వేపుడు చేయమని సీతమ్మతో చెప్పు. కనకమ్మకు వంకాయ అంటే చాలా ఇష్టం. అలాగే బావా, తప్పకుండా. మా ఇంట్లో వంకాయలు కూడా మన తోటవే, చాలా రుచిగా ఉంటాయి. రామలింగం గారు, మీరు ఆవు పాలు పితికిన తరువాత కొంచెం గడ్డ పెరుగు ఉంటే చూడండి. ఎండకు పెరుగు తింటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా సుబ్బారావు గారు. మా ఆవు గంగ పాలు చాలా చిక్కగా ఇస్తుంది. పెరుగు గడ్డలా ఉంటుంది. సీతమ్మ, కనకమ్మ లోపల వంట చేస్తున్నారు. పొయ్యి నుండి వచ్చే వేడి, బయట ఉన్న ఉక్కపోతకు సీతమ్మ చెమటలు కక్కుతోంది. ఏంటి సీతమ్మ, ఈ పొయ్యి ఇంత వేడి పుట్టిస్తోంది? కట్టెలు సరిగ్గా కాలటం లేదా? లేదు వదినా, ఈ ఎండల వల్ల లోపల గాలి ఆడటం లేదు. అందుకే ఇంత ఉక్కపోతగా ఉంది. అవును సీతమ్మ, కాని మా ఆయనకు మాత్రం వేడి వేడి అన్నమే కావాలి. చద్దన్నం పెడితే ముట్టుకోరు కూడా. సీతమ్మ తనలో తాను, మాకే తినడానికి గింజలు సరిగ్గా లేవు, వీళ్లకు వేడివేడి భోజనాలు కావాలా? ఏమున్నావు సీతమ్మా? ఏం లేదులే, వంకాయలు తరుగుతున్నాను. కొంచెం ఆ పప్పు చూడండి వదినా. ఈ పప్పు మరీ పల్చగా ఉంది సీతమ్మా. కొంచెం గట్టిగా ఉంటేనే పరమేశం గారికి ఇష్టం. ఇంకొంచెం పప్పు వేయకూడదా? వదినా, పప్పు దినుసులు నిండుకున్నాయి. ఉన్నదాంతోనే సరిపెట్టాలి. అయ్యో, అలాగా? మా ఊర్లో అయితే పప్పు బస్తాలు బస్తాలు ఉంటాయి. మీరెందుకు పండించుకోలేదు? నీళ్లు లేక పంటలు పండలేదు వదినా. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు కదా. హాల్లో అందరికీ అరిటాకులు వేశారు. రామలింగం వడ్డిస్తున్నాడు. పరమేశం ఒక్కో ముద్ద తింటూ విమర్శలు మొదలుపెట్టాడు. బావా, వంకాయ కూరలో ఉప్పు కొంచెం తక్కువ అయినట్లుంది. అవునా బావా? సీతమ్మ ఎప్పుడూ సరిగ్గా వేస్తుంది. ఎండ ప్రభావమేమో. కొంచెం ఉప్పు వేయమంటావా? వద్దులే, ఉన్నదాంతోనే కానిస్తాను. కానీ పప్పు మాత్రం చాలా బాగుంది. అయితే చారు మాత్రం ఇంకా కొంచెం చిక్కగా ఉంటే బాగుండేది. ఏమండి పరమేశం గారు, చుట్టాల ఇంటికి వచ్చి ఇలా అడగకూడదు. కానీ మీ ఊరిలో ఇచ్చే నెయ్యి ఇక్కడ లేదేంటి? సుబ్బారావు గారు, మా ఆవు ఈ మధ్య గడ్డి సరిగా తినడం లేదు. ఎండకు పాలు తగ్గిపోయాయి. అందుకే నెయ్యి కొంచెం తక్కువగా ఉంది. ఏంటి, నెయ్యి కూడా లేకపోతే ఎలా? కనీసం పెరుగైనా గడ్డలా ఉందా లేదా? ఉంది కనకమ్మా, అదిగో సీతమ్మ పెరుగు తెస్తోంది. పెరుగు వేసుకోండి. తోడు వేయటానికి పాలు కూడా సరిగ్గా దొరకడం లేదు. బాబా,
భోజనం అయ్యాక తాంబూలం ఉందా? ఆకు ఒక్క ఉంటే వేసుకుంటేనే భోజనం అరుగుతుంది. ఉంది బావా, అన్నీ సిద్ధం. రాత్రి 10 గంటల సమయం. అందరూ ఇంటిపైనున్న మిద్దె మీద పడుకున్నారు. గాలి అస్సలు ఆడటం లేదు. రామలింగం నిద్ర రాక అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఏంటి బావా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర ఎలా వస్తుంది బావా, గాలి అస్సలు లేదు. శరీరమంతా చెమటతో తడిసిపోతోంది. అవును బావా, మీ మిద్దె మీద వేడి ఎక్కువగా ఉంది. మా ఇంట్లో అయితే కింద గదుల్లోనే చల్లగా ఉంటుంది. పైన పడుకున్న ఫలితం లేదండి. ఆ నక్షత్రాలు కూడా నిప్పులు కక్కుతున్నట్లున్నాయి. మీ ఇళ్లలో సుఖంగా ఉండొచ్చు కదా బావా, ఇక్కడికి వచ్చేందుకు కష్టపడుతున్నారు? ఏమన్నావు బావా? హ, ఏం లేదు బావా, రేపొద్దున్నే లేచి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడాలి. కొంచెం త్వరగా పడుకుంటే మంచిది. పొద్దున్నే స్నానానికి వేడి నీళ్లు కావాలి. ఎండలో చల్లని నీళ్లతో స్నానం చేస్తే జలుబు చేస్తుంది. కనకమ్మా, బయట 100 డిగ్రీల ఎండ కాస్తోంది. ఇప్పుడు కూడా వేడి నీళ్లే కావాలా? మా అలవాటు అంతే అన్నయ్య. మీకు ఇబ్బంది అయితే చెప్పండి, చల్లని నీళ్లతోనే కానిచ్చేస్తాం. ఇబ్బంది ఏముందిలే, సీతమ్మ పొయ్యి వెలిగిస్తుందిలే. రామలింగం తెల్లవారుజామునే లేచి బావి దగ్గర నీళ్లు తోడుతున్నాడు. పరమేశం అక్కడికొచ్చి చూస్తున్నాడు. ఏంటి బాబా, ఒక్కడివే తోడుతున్నావు? నేను సహాయం చేయనా? వద్దు బావా, నీకు అలవాట్లేదు కదా, నడుము నొప్పి వస్తుంది. నువ్వెళ్ళు, మొహం కడుక్కో. బావిలో నీళ్లు బాగా కిందకెళ్ళిపోయాయి కదా, తోడడం చాలా కష్టంగా ఉన్నట్లుంది. అవును బావా, 10 బిందెలు తోడితే గాని ఒక గొంతు తడవదు. ఊరంతా ఇదే పరిస్థితి. ఇది చూస్తుంటే నాకే భయంగా ఉంది. మా ఊరిలో అయితే కుళాయి తిప్పితే నీళ్ళు వచ్చేస్తాయి. బావా, పల్లెటూరిలో కష్టముంటేనే సుఖముంటుంది. మీరు చుట్టాలుగా వచ్చారు కాబట్టి మేము ఈ కష్టాన్ని సుఖంగా భావిస్తున్నాం. బావా, నువ్వు మాటలతోనే మమ్మల్ని బుట్టలో వేస్తావు. అది సరేగాని, ఇవాళ టిఫిన్లోకి అట్లు వేయిస్తావా లేక ఉప్మానా? సీతమ్మని అడుగుతాను బావా, పిండి ఉంటే అట్లు వేస్తుందిలే. సీతమ్మ బావి దగ్గరకొచ్చి రామలింగం దగ్గర బిందె అందుకుంది. ఆమె ముఖం చాలా అలసిపోయినట్టు ఉంది. ఏవండి, వీళ్ళని ఇంకా ఎన్ని రోజులుండమంటారు? ఉన్న బియ్యం అయిపోతున్నాయి, పప్పులు నిండుకున్నాయి. పొద్దున్నే వేడి నీళ్లు కావాలంటున్నారు. ఈ ఎండలో కట్టెలు మోయటం నా వల్ల కావటం లేదు. సీతమ్మ, ఓపిక పట్టు. చుట్టాలంటే దేవుడితో సమానమని మన పెద్దలు చెప్పారు కదా. దేవుళ్ళు వస్తే వరాలిస్తారు కాని వీళ్ళు వచ్చి శాపాలు పెట్టినట్టుగా ఉంది. ప్రతి చిన్నదానికి విమర్శలే. వంట బాగుండదు, నీళ్లు సరిపోవు, ఉక్కపోతా అంటారు. మరి మనింట్లో ఉండటమెందుకు? బావగారు కొంచెం గర్వమున్న మనిషి, కాని మనసు మంచిదే. ఇంకో 2 రోజులుండి వెళ్తారులే. 2 రోజులా? నాకైతే 2 ఏళ్లలా అనిపిస్తోంది. ఆ కనకమ్మ గారైతే కనీసం గిన్నె కడగడానికి కూడా సహాయం చేయటం లేదు. సరేలే సీతమ్మ, ఈసారికి భరించు. వచ్చే ఏడాది మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎండ తగ్గాక అందరూ రామలింగం మామిడి తోటకు వెళ్లారు. అక్కడ చెట్లు పచ్చగా ఉండటంతో కొంచెం హాయిగా ఉంది. అబ్బా, ఇక్కడ చాలా చల్లగా ఉందే. రామలింగం గారు, ఈ తోట చాలా బాగుంది. అవును సుబ్బారావు గారు, ఈ చెట్లు నా తండ్రి నాటినవి. ఇప్పటికీ మంచి ఫలాలు ఇస్తున్నాయి. బావా, ఈ చెట్టు మీద కాయలు బాగున్నాయి. కోయించొక బస్తా నిండా వేయించు, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాం. తప్పకుండా బావా, మా ఊరి మామిడి పళ్ళ రుచి మీకు తెలియనిదా? పళ్ళు సరే కాని ఇక్కడ కోతుల్లేవా? మా ఊరి తోటల్లో కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఉన్నాయి కనకమ్మా, కాని మా తోటమాలి రంగయ్య వాటిని రాకుండా చూసుకుంటాడు. బావా, ఈసారి పంట అమ్మితే ఎంత వస్తుందనుకుంటున్నావు? ఏముంది బావా, పెట్టిన పెట్టుబడి వస్తే చాలు. ఎండల వల్ల కాయలు చిన్నగా అయిపోయాయి. వ్యాపారులు తక్కువ ధర అడుగుతున్నారు. తోటలో ఒక పక్కగా సుబ్బారావు రామలింగం మాట్లాడుకుంటున్నారు. రామలింగం గారు, మిమ్మల్ని ఒక మాట అడుగనా? పరమేశం గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్లు నాకు అనిపిస్తోంది. అదేం లేదు సుబ్బారావు గారు, చుట్టాలన్నాక కాస్త పంతం పట్టింపు ఉండడం సహజమే కదా. కానీ మీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే మీరు అప్పులు చేసి మాకు ఆతిథ్యం ఇస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది నాకు మనస్కరించడం లేదు. రామలింగం మౌనంగా ఉండిపోయాడు. చూడండి రామలింగం గారు, చుట్టం అనేవాడు ఆ ఇంటి కష్టసుఖాలను గమనించాలి. కేవలం తినడానికి ఆనందించడానికి రాకూడదు. నేను పరమేశం గారితో మాట్లాడుతాను. రేపు మేమంతా బయలుదేరుతాం. వద్దు సుబ్బారావు గారు, ఆయన బాధపడతారు.
ఇంకో 2 రోజులుంటే మాకేం ఇబ్బంది లేదు. లేదు రామలింగం గారు, మీరు మంచివాళ్ళు కాబట్టి సహిస్తున్నారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఆతిథ్యం తీసుకోవడంలో కూడా ఒక హద్దు ఉండాలి. రాత్రి భోజనం తర్వాత సుబ్బారావు పరమేశం గారితో విడిగా మాట్లాడాడు. రామలింగం పడుతున్న ఇబ్బందుల్ని వివరించాడు. మరుసటి రోజు ఉదయం పరమేశం ప్రవర్తనలో మార్పు వచ్చింది. బావా రామలింగం, ఇట్రా. ఏంటి బావా, స్నానానికి నీళ్లు కావాలా? సీతమ్మ పొయ్యి మీద పెట్టింది. వద్దు బావా, చల్లని నీళ్లతోనే స్నానం చేస్తాను. ఇన్నాళ్ళు నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా. ఆ, అదేం లేదు బావా, నువ్వెందుకలా అంటున్నావు? లేదు బావా, సుబ్బారావు నాకు అన్నీ చెప్పాడు. మీ ఇంట్లో పరిస్థితి బాగోలేదని తెలిసినా నేను విమర్శలు చేశాను. నన్ను క్షమించు. బావా, నువ్వు నా ఇంటికి వచ్చిన చుట్టానివి. నీకు మంచి ఆతిథ్యం ఇవ్వడం నా బాధ్యత. ఆ ఆతిథ్యం అంటే ప్రేమతో పెట్టే ముద్ద బావా, ఆడంబరాలు కాదు. ఇదిగో ఈ 100 రూపాయలు ఉంచుకో, పంట ఖర్చులకి వాడుకో. వద్దు బావా, నేను నీ దగ్గర డబ్బెలా తీసుకుంటాను? బావా, ఇదొక అన్నగా తమ్ముడికి ఇస్తున్నట్టు అనుకో. వద్దనుకు. మేమంతా ఇప్పుడే బయలుదేరుతున్నాం. మళ్ళీ ఎప్పుడైనా పంటలు పండినప్పుడు వస్తాం. సీతమ్మ, నీ వంట చాలా బాగుంది. నేను చేసిన తప్పులేమైనా ఉంటే మర్చిపో. పర్వాలేదు వదినా, మళ్ళీ రండి. ఎడ్ల బండి సిద్ధమైంది. రామలింగం తోట నుంచి కోయించిన మామిడి పళ్ల బస్తాలను బండిలో పెట్టాడు. బావా, జాగ్రత్తగా వెళ్ళండి. ఎండ మరీ పెరగకముందే ఊరు చేరుకోండి. అలాగే బావా, వచ్చే ఏడు మాత్రం మీరు మా ఇంటికి రావాలి. అది కూడా వానాకాలంలో రండి, అప్పుడు ఎండలు ఉండవు. రామలింగం గారు, మీ ఆతిథ్యం ఎప్పటికీ గుర్తుంటుంది. ధన్యవాదాలు. సీతమ్మ, చుట్టాలకి వీడుకోలు చెప్పు. జాగ్రత్తగా వెళ్ళండి. బండి కదిలింది. రామలింగం సీతమ్మ దూరం వరకు చూస్తూ ఉండిపోయారు. ఎండ ఇంకా మండుతూనే ఉంది. కాని వాళ్ల మనసుల్లో ఇప్పుడొక ప్రశాంతత ఉంది. చుట్టాలు వెళ్లిపోయాక రామలింగం సీతమ్మ అరుగు మీద కూర్చున్నారు. గాలిలో ఒక చిన్న మార్పు కనిపిస్తోంది. చూసావా సీతమ్మ, పరమేశం బావ ఎంత మారిపోయాడో. మనిషిలో పంతముండొచ్చు కానీ ఎదుటివాడి కష్టం తెలిస్తే కరిగిపోతాడు. అవునండి, సుబ్బారావు గారు చేసిన పని చాలా గొప్పది. చుట్టాలంటే కేవలం భారం కాకూడదు, ఆ ఇంటికి బలం కావాలి. నిజమే. ఆతిథ్యం ఇచ్చేవాడు ఎంత గొప్పవాడో దాన్ని గౌరవించేవాడు కూడా అంతే గొప్పవాడు కావాలి. అదిగో చూడు సీతమ్మ, ఆకాశంలో మేఘాలు వస్తున్నాయి. అవునండి, వానదేవుడు కరుణిస్తున్నట్టున్నాడు. ఈ ఎండలకి ఇప్పుడైనా సెలవు దొరుకుతుంది. అమ్మయ్యా, ఈసారి పంట బాగా పండుతుంది. బావగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు. మెల్లగా వర్షపు చినుకులు పడుతుంటే రామలింగం ఆ మట్టి వాసన్ను ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నాడు. పల్లెటూరి ప్రశాంతత మళ్లీ తిరిగి వచ్చింది. చుట్టాల ఇంటికి వెళ్లినప్పుడు వారి ఆర్థిక పరిస్థితిని, కష్టాలను గమనించాలి. ఆతిథ్యం ఇచ్చేవారిని గౌరవించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు. అతిథి దేవోభవ అంటే కేవలం సేవలు పొందటమే కాదు, ఒకరికొకరు తోడుగా ఉండటం.